సరే. హలో హలో చెప్పండి సార్. ఏంటి ఎక్కువ మంది రాలేదేంట్రా? ఎరా హలో 6 వచ్చేదండి. మిగతా వాళ్ళు ఏమయ్యారు మరి? వస్తున్నారండి. ఎప్పటికి వస్తారా? సరే వస్తారండి. చెప్పాక వస్తాను. ఒకరు జాయిన్ అవుతున్నారు సార్, స్టార్ట్ చేసేయండి. సరే చూడండి. అంటే సిగ్నల్స్ కదండి, కొంచెం వస్తారు. మీరు స్టార్ట్ చేయండి. అట్లాగే చూడండి. 31/3/2020తో అంతమయ్యే సంవత్సరానికి ఎన్జీ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన క్రింది నిల్వలు గ్రహించబడినాయి. ఎన్జీ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి క్రింది నిల్వలు గ్రహించబడినాయి అని లెక్కించాడు. ఇది ఎన్జీ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి నిల్వలు గ్రహించబడినాయని ఇచ్చాడు. వీటి సహాయంతో ఊర్ధ్వరూప ఆశబులు బట్టిని తయారు చేయమన్నాడు. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నమూనా ఎక్స్ప్లెయిన్ చేశా, ఒక లెక్క కూడా చెప్పా. ఊర్ధ్వరూప ఆశబులు బట్టి మనకి ఇచ్చినటువంటి వివరాలు చూడండి. లెఫ్ట్ సైడ్ కొన్ని వివరాలు ఇచ్చాడు. ఇది ఇట్లాగా లెఫ్ట్ సైడ్ ఏమో కొన్ని వివరాలు ఇచ్చాడు, అదేవిధంగా రైట్ సైడ్ మరికొన్ని వివరాలు ఇచ్చాడు. వీటిని హలో హలో చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఏమో కొన్ని వివరాలు ఇచ్చాడు, అదేవిధంగా రైట్ సైడ్ ఏమో మరికొన్ని వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. 31/3/2020తో అంతమయ్యే సంవత్సరానికి ఎన్జీ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన క్రింది నిల్వలు గ్రహించబడినాయి. వాటి సహాయంతో ఊర్ధ్వరూప ఆశబులు బట్టిని తయారు చేయండి అన్నాడు. అని వినపడుతుందా గోపి? గోపి వినపడుతుందండి. గోపి మరి వినపడలేదు అంటాడండి. గోపి హలో శాలేం రాజు సార్ వినపడుతుందా? నాకు వినపడుతుంది సార్. సరే చూడండి, ఎడమ వైపున ఈక్విటీ వాటా మూలధనం, తర్వాత గుడ్ విల్, తర్వాత ఆధిక్య వాటా మూలధనం, వసూలు హుండీలు, సాధారణ రిజర్వు, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, చెల్లింపు హుండీలు, రుణగ్రస్తులు అని ఎడమ వైపున ఇచ్చాడు. కుడివైపునేమో బ్యాంకులో నగదు, పన్ను కోసం ఏర్పాటు, తర్వాత ప్లాంటు, తర్వాత చెల్లించవలసిన ఖర్చులు, తర్వాత లాభనష్టాల ఖాతా, తర్వాత రుణదాతలు, తర్వాత 5% పెట్టుబడులు, తర్వాత ముగింపు సరుకు ఇచ్చాడు. వీటి నుంచి మనం ఏం తయారు చేయాలంటే ఊర్ధ్వరూప ఆశబులు బట్టి తయారు చేయాలి. ఊర్ధ్వరూప ఆశబులు బట్టి అంటే ముందు ఆస్తులు తీసుకుంటాం. ఆస్తులు మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? 4 రకాలుగా వర్గీకరిస్తాం. ఏంటంటే ఒకటి ప్రస్తుత ఆస్తులు, 2 స్థిరాస్తులు, 3 పెట్టుబడులు, 4 చిల్లర మల్లర వ్యయాలు. మొదటిదేమో ఫస్ట్ నెంబర్ 1 ఏంటిది? ప్రస్తుత ఆస్తులు, రెండోదేమో స్థిరాస్తులు, మూడోదేమో పెట్టుబడులు, నాలుగోదేమో చిల్లర మల్లర వ్యయాల కింద వర్గీకరిస్తాం. తర్వాత ఇక నెక్స్ట్ అప్పుల్లోకి వచ్చినప్పుడు అప్పులను కూడా మరలా 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ప్రస్తుత అప్పులు, 2 దీర్ఘకాలిక రుణాలు, 3 వాటాదారుల నిధులుగా. మొదటిదేంటి? అప్పుల్లో మొదటిది ప్రస్తుత అప్పులు, రెండోదేమో దీర్ఘకాలిక అప్పులు, మూడోది వాటాదారుల నిధులు. ఇట్లా 3 రకాలుగా వర్గీకరిస్తాం. వర్గీకరించి ఈ అంశాలన్నింటినీ వేటికి సంబంధించి వాటిలో నమోదు చేస్తే మనకి ఆశబులు బట్టి టాలీ కావాలి. ఆస్తులు అప్పులు మొత్తం అనేది టాలీ అవ్వాలి. టాలీ అయితే అప్పుడు మనం కరెక్ట్గా చేసినట్టుగా పరిగణింపబడటం అనేది జరుగుతుంది. సరే చూడండి, ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ వాటా మూలధనం ఎక్కడ నమోదు చేయాలి? ఈక్విటీ వాటా మూలధనాన్ని వాటాదారుల నిధులు, గుడ్ విల్, స్థిరాస్తి. ఆధిక్య వాటా మూలధనం, అది కూడా అంతే, వాటాదారుల నిధులకే వస్తుంది. వాటాదారుల నిధులు సార్. వసూలు హుండీలు, అవి స్థిరాస్తులండి. ప్రస్తుతాస్తి, ప్రస్తుతాస్తి. సాధారణ రిజర్వు, వాటాదారుల నిధులు. క్లెయిమ్ చేయని డివిడెండ్లు, ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. క్లెయిమ్ చేయని డివిడెండ్లు ప్రస్తుత అప్పు. తర్వాత చెల్లింపు హుండీలు, ఇది కూడా ప్రస్తుత అప్పే. రుణగ్రస్తులు ప్రస్తుత ఆస్తి. తర్వాత బ్యాంకులో నగదు ప్రస్తుత ఆస్తి. పన్ను కోసం ఏర్పాటు, ఎందులో వస్తుంది? పన్ను కోసం ఏర్పాటు, పెట్టుబడులు సార్. పన్ను కోసం ఏర్పాటు ప్రస్తుత అప్పు, ప్లాంట్ ఎందులోకి వస్తుంది? స్థిరాస్తులు,
స్థిరాస్తులు తర్వాత చెల్లించవలసిన ఖర్చులు. చెల్లించవలసిన ఖర్చులు ఎందులోకి ఇవి వస్తాయి? ప్రస్తుత అప్పుల్లోకి వస్తాయండి. ఎస్, ప్రస్తుత అప్పులు. ఎస్, లాభ నష్టాల ఖాతా ఇందులోకి వస్తుంది. ఇది వాటాదారుల నిధి అండి. లాభనష్టాల ఖాతా వాటాదారు నిధిలోకి ఎస్, వస్తుంది. వాటాదారుల నిధులు. 5% పెట్టుబడులు. పెట్టుబడులకు ఐదు వస్తాయి. పెట్టుబడుల్లోకి వస్తాయండి. పెట్టుబడిలోకి వస్తుంది. ముగింపు సరుకు. ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. ఎస్, వెరీ గుడ్. ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. మరొకసారి చెప్తా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈక్విటీ వాటా మూలధనం వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. గుడ్ విల్ అనేది స్థిరాస్తుల్లోకి వస్తుంది. ఆధిక్యపు వాటా మూలధనం వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. వసూలు హుండీలు ప్రస్తుత ఆస్తి. సాధారణ రిజర్వు వాటాదారుల నిధులు. క్లెయిమ్ చేయని డివిడెండ్లు ప్రస్తుత అప్పులు. తర్వాత చెల్లింపు హుండీలు ప్రస్తుత అప్పులు. రుణగ్రస్తులు ప్రస్తుత ఆస్తి. తర్వాత బ్యాంకులో నగదు ప్రస్తుత ఆస్తి. పన్ను కోసం ఏర్పాటు ప్రస్తుత అప్పు. ప్లాంట్ అంటే స్థిరాస్తుల్లో చూపించాలి. చెల్లించవలసిన ఖర్చులు ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. లాభ నష్టాల ఖాతా వాటాదారు నిధుల్లో చూపించాలి. తర్వాత రుణదాతలు ప్రస్తుత అప్పు. 5% పెట్టుబడులు చూపించాలి. ముగింపు సరుకు ప్రస్తుత ఆస్తుల్లో చూపించాలి. ఇప్పుడు వీటిని ఎట్లా చేసామో మనం చూద్దాం. చూడండి, 31/3/2020 నాటి హెడ్డింగ్ పెట్టాలి ముందు. 31/3/2020 నాటి ఎన్జీ కంపెనీ లిమిటెడ్ యొక్క ఊర్ధ్వరూప ఆస్తిబులు బట్టి. ఎన్జీ కంపెనీ లిమిటెడ్ యొక్క ఊర్ధ్వరూప ఆస్తిబులు బట్టి అని హెడ్డింగ్ పెట్టి తర్వాత కాలమ్స్ కొడతాం. ఫస్ట్ మొదటి కాలం ఏంటంటే పర్టికులర్స్ వివరాలు. రెండో కాలం ఏమో ఇన్నర కాలం. మూడో కాలం ఏమో మొత్తము అని చెప్పి చూపించడం అనేది జరుగుతుంటుంది. ఇక మొట్టమొదటి చూడండి, ఫస్ట్ ఏంటంటే ప్రస్తుత ఆస్తులు, తర్వాత రెండోది స్థిరాస్తులు, తర్వాత మూడోది పెట్టుబడులు, నాలుగోది చిల్లర మల్లర వ్యయాలు. తర్వాత ఇవన్నీ కూడితేనేమో మొత్తం ఆస్తులు వస్తాయి. తర్వాత ఇక నెక్స్ట్ అప్పులు. తర్వాత ఏంటంటే అప్పులు చూడండి, అప్పుల్లో ఏ ప్రస్తుత అప్పులు, తర్వాత బి దీర్ఘకాలిక అప్పులు, సి వాటాదారుల నిధులు. ఇవి ఇట్లాగా మనం వర్గీకరిస్తాం. వీటిని వర్గీకరించి ఒక్కొక్కదాన్ని మనం ఒక్కొక్కటి నమోదు చేసుకుంటా వస్తే మనకి ప్రస్తుత ఆస్తుల్లో మనకి లెక్క ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత ఆస్తుల్లో వచ్చేవి ఏవేమి ఉన్నాయంటే మనకి ఇచ్చినటువంటి లెక్కలో ప్రస్తుత ఆస్తుల్లో వచ్చేది మొట్టమొదటిది వసూలు హుండీలు. చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇదిగో వసూలు హుండీలు ఒకటి నమోదు చేయాలి ప్రస్తుత ఆస్తుల్లో. ఆ తర్వాత ఇంకేమన్నా ప్రస్తుత ఆస్తుల్లో తర్వాత చూడండి, వసూలు బ్యాంకులో నగదు ఒకటి ఉంది. ఇంకా మన దగ్గర ప్రస్తుత ఆస్తుల్లోకి వచ్చే చిట్ట చివరిది ముగింపు సరుకు ఒకటి ఉంది. ఈ వైపు చూడండి, ఎడమ వైపునేమో రుణగ్రస్తులు ఒకటి ఉంది, ఈ వైపున ముగింపు సరుకు ఉంది. ముగింపు సరుకు ఈ 4 కూడా ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తాయి. ఈ 4 కూడా ఈ 4 కూడా ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తాయి. అవి ఏంటంటే వసూలు బిల్లులు, ఆ తర్వాత మాట్లాడకండి, వసూలు బిల్లులు, తర్వాత బ్యాంకులో నగదు, తర్వాత ముగింపు సరుకు, తర్వాత రుణగ్రస్తులు, ప్రస్తుత ఆస్తులు. ఈ 4 మనం ఎందులో చూపించాలంటే ఈ నాలుగిటిని మనకి ప్రస్తుత ఆస్తుల్లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ 4 కూడితే మనకి చూడండి ఇక్కడ ఉంది. ఈ 4ని మనం అవుటర్ కాలంలో వేసి ఇక్కడ కూడితే ఎంత వచ్చిందంటే టోటల్ 99,500 వచ్చింది. దీనిని ఏమనిపిస్తామంటే ప్రస్తుత ఆస్తుల మొత్తం. రెండోది మనకి ప్రస్తుత ఆస్తులు అయిపోయినాయి. రెండోది స్థిరాస్తులకు సంబంధించి మనకి 2 అంశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి గుడ్ విల్, రెండోది ఏమో ప్లాంట్. గుడ్ విల్ ఎంత ఉందంటే 150,000 ఉంది. అదేవిధంగా ప్లాంట్ ఎంతమో 175,000 ఉంది. 175,000 ఉంది. ఈ రెండు కూడితే 3,25,000 వచ్చింది. మొత్తం ఇప్పుడు వీటి మొత్తాన్ని ఏమనిపిస్తామంటే మొత్తం స్థిరాస్తుల మొత్తం 3,25,000 అని చెప్తాం. మూడోది పెట్టుబడులు అని చెప్పి 5% పెట్టుబడులు ఒకటే ఉంది మనకి. పెట్టుబడులు ఏముంది? 5% పెట్టుబడులు అని ఉంది. ఎంత? 5% పెట్టుబడులు. ఎంతది? 25,500. 5% పెట్టుబడులు 25,500. టోటల్ చేస్తే మనకి అది కూడా అంతే 25,500 రావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ 4వది ఏంటంటే చిల్లర మల్లర వ్యయాలు. ఇందులో చిల్లర మల్లర వ్యయాలు మన లెక్కలో ఏమీ లేవు, నిల్. కాబట్టి టోటల్ కూడా నిల్ అవుతుంది. అందుకని ఇప్పుడు మనం మొత్తం ఆస్తులు చూడండి, ఇక్కడ మొత్తం ఆస్తులు 1 + 2 + 3 + 4 ఈ 4 మనం కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 4,50,000 ఆస్తుల మొత్తం 4,50,000 వచ్చింది. ఆ తర్వాత
మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంశాలను చూసుకున్నట్లయితే మనకు అప్పులు ఏమేమి ఉన్నాయో మనం చూసుకోవాలి. మనం మళ్ళీ లెక్కలోకి వెళ్దాం. లెక్కలోకి వెళ్తే చూడండి, మనకి అప్పులు ఎన్ని రకాలుగా మాట్లాడకండి ప్లీజ్. అప్పులను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించామంటే 3 రకాలుగా వర్గీకరించాం అప్పులని. అవేంటంటే ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక నిధులు, తర్వాత దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు. ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక రుణాలు లేదా దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు అని చెప్పి మనం వర్గీకరించాం. ఫస్ట్ ప్రస్తుత అప్పులు. మనకి లెక్కలో ప్రస్తుత అప్పుల్లో ఏ అంశాలు వస్తాయో చూడండి. ప్రస్తుత అప్పుల్లో వచ్చేవి పన్ను కోసం ఏర్పాటు ఒకటి వస్తుంది. ఆ తర్వాత పన్ను కోసం ఏర్పాటు, చెల్లించవలసినటువంటి ఖర్చులు ఒకటి వస్తుంది. ఆ తర్వాత క్లెయిమ్ చేయని డివిడెండ్లు ఉంది చూడండి. క్లెయిమ్ చేయాలి, ఎడమవైపున చూడండి. ఈ క్లెయిమ్ చేయని డివిడెండ్లు కూడా వస్తుంది. తర్వాత దాని కిందే ఉంది చెల్లింపు బిల్లులు కూడా వస్తుంది. ఆ తర్వాత రుణదాతలు, చెల్లింపు బిల్లులు లేదా చెల్లింపు హుండీలు. ఆ తర్వాత రుణదాతలు కుడివైపున ఉంది, అది ఒకటి వస్తుంది. తర్వాత ఇవి ఇవి ఈ ఈ 3 నుండి 5 మాత్రమే వస్తాయి. పన్ను కోసం ఏర్పాటు ఒకటి 5,400, చెల్లించవలసినటువంటి ఖర్చులు 2,000, ఆ తర్వాత క్లెయిమ్ చేయని డివిడెండ్లు 25,000, తర్వాత చెల్లింపు బిల్లులు 17,500, ఆ తర్వాత రుణదాతలు 95,000. రుణదాతలు ఎంత ఉంది మనకి? రుణదాతలు ఇక్కడ నేను 15,000 వేసాను పొరపాటున, అది 95,000 చేసుకోండి. రుణదాతలు ఇక్కడ 9 కింద మార్చుకోండి దీన్ని. 95,000 అయితే అప్పుడు మనకి ప్రస్తుత అప్పుల మొత్తం ఎంతో, ప్రస్తుత అప్పుల యొక్క మొత్తం ఎంతో చూడండి ఇక్కడ. నేను ఇక్కడ లెక్కలో మాత్రం కరెక్ట్గానే వేసాను, అక్కడ మాత్రం రుణదాతలు 15,000 వేసాను. దాన్ని పొరపాటున సరి చేసుకోండి, 95,000 వేసుకోండి. మొత్తం టోటల్ ఎంత వస్తుందంటే టోటల్ 1,44,900 వస్తుంది. దీనిని ఏమన్నా ఈ టోటల్ దీన్ని ఏమని రాస్తే దాని ఎదురుగా ప్రస్తుత ఆస్తుల మొత్తం అని రాసాం. నెక్స్ట్ దీర్ఘకాలిక అప్పులు తీసుకుంటే నిల్. దీర్ఘకాలిక అప్పులు ఏంటంటే ఏదైనా ఎండి నుంచి అప్పు కానీ, లేదా ఇంకేంటి డిబెంచర్లు కానీ, లేకపోతే బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ దీర్ఘకాలికం కానీ ఇవేమైనా ఉన్నట్లయితే అవి మనకి ఇతర ద్రవ్య సహాయక సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి కానీ, ఎల్ఐసి నుంచి కానీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, లేదా ఎండి నుంచి కానీ, ఐడిబిఐ నుంచి కానీ, ఇట్లా దీర్ఘకాలిక సంస్థల నుంచి మనం రుణాలు తీసుకున్నట్లయితే అవి సహజంగా ఏమవుతాయి అంటే దీర్ఘకాలిక రుణాలు అవుతాయి. ఆ దీర్ఘకాలిక రుణాలని ఇందులో సెకండ్ క్యాప్షన్లో అప్పుల్లో సెకండ్ క్యాప్షన్లో చూపించాలి, దీర్ఘకాలిక అప్పుల్లో చూపించాలి. ఇచ్చినటువంటి లెక్కలో మనకి ఏది కూడా లేదు. ఇచ్చినటువంటి లెక్కలో మనకి దీర్ఘకాలిక రుణం అనేది ఏదీ లేదు. అందుచేత దానిని కూడా ఏం చేస్తామంటే నిల్ అని పెట్టాం. టోటల్ చేసి దీర్ఘకాలిక అప్పులు మొత్తం అది కూడా ఏమవుతుందంటే ఆల్సో నిల్ అవుతుంది. ఇక నెక్స్ట్ దానికి చెప్పండి. హలో సార్, ఏమైనా డౌట్ ఉందా? ఓకే. తర్వాత మూడోది ఏంటంటే వాటాదారుల నిధులు. ఈ వాటాదారుల నిధులు అంటే మనకి ఈక్విటీ వాటా మూలధనం కూడా వాటాదారుల, మనం లెక్కలోకి వెళ్తే మనకి ఏమి ఉన్నాయో మనకి తెలుస్తుంది. లెక్కలో చూడండి, ఈక్విటీ వాటా మూలధనం ఒకటి ఉంది. అదేవిధంగా ఆ వాటా మూలధనం అంటే ఆధిక్యపు వాటా మూలధనం అది ఒకటి. ఆ తర్వాత ఇంకేమన్నాయి అంటే నెక్స్ట్ సాధారణ రిజర్వ్ చూడండి. సాధారణ రిజర్వ్ ఇది కూడా వాటాదారుల నిధే. తర్వాత ఇంకోటి కుడివైపు చూడండి, లాభ నష్టాల ఖాతా ఉంది. లాభ నష్టాల ఖాతా ఇది కూడా వాటాదారుల నిధే. లాభ నష్టాల ఖాతా కూడా వాటాదారులకు సంబంధించింది. ఇవి ఈ 4 ఈక్విటీ వాటా మూలధనం, తర్వాత ఆధిక్యపు వాటా మూలధనం, ఆ తర్వాత సాధారణ రిజర్వు, ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా క్రెడిట్. ఈ 4 కూడా మనం ఎందులో చూపిస్తామంటే వాటాదారుల నిధులోనే చూపించాలి. ఈ 4 కూడా మనం వాటాదారుల నిధులో చూపిస్తాం. వాటాదారుల నిధులు చూడండి, ఇవి ఈ 4 మనం తీసుకున్నట్లయితే ఏమన్నాయి చూడండి. ఈక్విటీ వాటా మూలధనం ఒకటి ఉంది. ఆ తర్వాత ఈక్విటీ వాటా మూలధనం ఒకటి ఉంది. తర్వాత ఆధిక్యపు వాటా మూలధనం ఒకటి ఉంది. ఈక్విటీ వాటా మూలధనం, తర్వాత ఆధిక్యపు వాటా మూలధనం, తర్వాత ఆధిక్యపు తర్వాత మళ్ళీ వచ్చేసి ఆధిక్యపు వాటా మూలధనం ఒకటి ఉంది.
తర్వాత సాధారణ రిజర్వ్ ఒకటి ఉంది, తర్వాత లాభ నష్టాల ఖాతా. ఈ 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలు కూడా మనకి ఏంటంటే వాటాదారుల నిధులకు సంబంధించినవి. కాబట్టి ఈ 4 కూడితే మనకి టోటల్ ఎంత వచ్చిందంటే 3,05,100 వచ్చింది. 3,05,100 వచ్చింది. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి. ఇది ప్రస్తుత ఆస్తుల మొత్తం. ఈ ప్రస్తుత ఆస్తుల మొత్తాన్ని ఒకటి ఇక్కడ. రెండోది ఏంటంటే దీర్ఘకాలిక అప్పులని ఇక్కడ తీసుకురావాలి. తర్వాత మూడోది ఆల్రెడీ మనకు పైనే ఉంది. దీనిని మనం ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, 1+2+3 ఇవన్నీ కూడితే మనకి ఎంత వస్తుందంటే 4,50,000. ఆల్రెడీ పైన మనకి ఇక్కడ చూడండి, ఆస్తుల మొత్తము కూడా 4,50,000 ఉంది. అదేవిధంగా అప్పుల మొత్తము కూడా 4,50,000 ఉంది. ఈ రెండు కూడా సమానమైనవి. అంటే మనకి ఇచ్చినటువంటి వివరాలతో మనం తయారు చేసినటువంటి ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక లేదా వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అనేది సరిపోవటం అనేది జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి వివరాల నుంచి ఊర్ధ్వరూప ఆదాయ ఆసేబుల్ బట్టిని మనం తయారు చేయడం. ఇంత పూర్వమే మీకు చెప్పా ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక ఎలా తయారు చేయాలో చెప్పాం. నిన్న ఊర్ధ్వరూప ఆసేబుల్ బట్టి ఎలా దాని యొక్క నమూనా చెప్పా, దాని యొక్క లెక్కలు కూడా చేసాం. ఇవాళ మరొక లెక్కని మీకు చెప్పడం అనేది జరిగింది. ఇందులో ఏమైనా మీకు డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే అడగండి, నేను మరొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలో చూడండి. అయితే ఇంకోసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెక్క. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, మళ్ళీ చెప్తాను నేను. మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 చూడండి, 31/3/2000. పాల్గాడు వచ్చాడా? రా పాలు వచ్చాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆడు రోజు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంటి అడిగి. చివర ఈ 3 నెలలే ఉంది. ఈ సెమిస్టర్ జాగ్రత్తగా ఉంటే వాడు సర్టిఫికేట్ పట్టుకెళ్తాడు. లేకపోతే అటెండెన్స్ చాలకపోతే నేను చేసేది ఏమీ లేదు, ఆన్లైన్ అటెండెన్స్. ఇది 31/3/2020తో అంతమయ్యే సంవత్సరానికి ఎన్జీ కంపెనీ లిమిటెడ్కు సంబంధించినటువంటి ఈ క్రింది నిల్వలు గ్రహించబడినాయి. వాటి సహాయంతో ఊర్ధ్వరూప ఆసేబుల్ బట్టిని తయారు చేయమన్నాడు. ఈక్విటీ వాటా మూలధనం ఇందులోకి వస్తుంది, వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. గుడ్ విల్ స్థిరాస్తి, ఆదికి వాటా మూలధనం వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. వసూలు హుండీలు ప్రస్తుతాస్తి, సాధారణ రిజర్వు వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. క్లెయిమ్ చేయని డివిడెండ్లు ప్రస్తుత అప్పు, చెల్లింపు హుండీలు ప్రస్తుత అప్పు, రుణగ్రస్తులు ప్రస్తుత ఆస్తి, బ్యాంకుల నగదు ప్రస్తుత ఆస్తి, పన్ను కోసం ఏర్పాటు ప్రస్తుత అప్పు, ప్లాంట్ స్థిరాస్తులు, చెల్లించవలసిన ఖర్చులు ప్రస్తుత అప్పు, లాభ నష్టాల ఖాతా వాటాదారుల నిధులు, తర్వాత రుణదాతలు ప్రస్తుత అప్పు, తర్వాత పెట్టుబడులను చూపించాలి. తర్వాత ముగింపు సరుకు ప్రస్తుత ఆస్తి. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి. మనం వీటి నుంచి మనం ఏం చేస్తాం, ఆసేబుల్ బట్టి ఆస్తులకు సంబంధించినటువంటి 4 రకాల క్యాప్షన్స్ని తయారు చేసాం. ఒకటి ఏంటంటే ప్రస్తుత ఆస్తులు, రెండోది స్థిరాస్తులు, మూడోది పెట్టుబడులు, నాలుగోది చిల్లర మల్లర వ్యయాలు. అదేవిధంగా అప్పులకు సంబంధించి 1 ప్రస్తుత అప్పులు, 2 దీర్ఘకాలిక రుణాలు, 3 వాటాదారుల నిధులు. అట్లాగా మనం ఏం చేసామంటే విడగొట్టి ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయా క్యాప్షన్స్ కింద విడగొట్టి వాటిని టోటల్ చేసి మొత్తం ఆస్తులకు సంబంధించి 4 ప్రస్తుత ఆస్తులు, స్థిరాస్తులు, తర్వాత పెట్టుబడులు, చిల్లర మల్లర వ్యయాలు. ఈ 4 కూడితే మనకి 4,50,000 చిల్లర ఎంత వచ్చింది? 4,50,000 వచ్చింది. అదేవిధంగా అప్పులను కూడా ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, వాటాదారుల నిధులు ఈ 3 కూడా కూడితే మనకి 4,50,000 రావడం అనేది జరిగింది. ఆస్తులు అప్పులు మనకి సరిపోవాలి. అంటే మనకి ఇచ్చినటువంటి వివరాలు ఏ వివరాలు అయితే ఉన్నాయో ఆ వివరాలన్నింటితో కూడా మనం ఊర్ధ్వ రూపంలో ఉండే వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేస్తే ఇట్లా తయారు చేయాలి. తయారు చేస్తే మనకి సరిపోయింది, ఆస్తులు అప్పులు సరిపోవడం అనేది జరిగింది. అంటే ఇది రావాలి అంటే ఏమీ లేదు, మనకి ఇచ్చినటువంటి నమూనాని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నట్లయితే క్షుణ్ణంగా చదివితే చాలా ఈజీగా ఉంటుంది. వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ చాలా ఈజీగా ఉంటుంది. ఆస్తుల్లో 4 రకాలుగా వర్గీకరిస్తాం ఆస్తులని. ప్రస్తుత ఆస్తులు, స్థిరాస్తులు, తర్వాత పెట్టుబడులు, చిల్లర మల్లర వ్యయాలు. అప్పుల్లోకి వచ్చేటువంటి 3 రకాలుగా వర్గీకరిస్తాం అప్పుల్ని. 1 ప్రస్తుత అప్పులు, ఆ తర్వాత దీర్ఘకాలిక రుణాలు, వాటాదారుల నిధులు. ఇవి 3 రకాలుగా వీటిని వర్గీకరిస్తాం. టోటల్ చేస్తే అప్పులు మరియు ఆస్తులు అనేది సమానమైనట్లయితే మనం చేసినటువంటి లెక్క కరెక్ట్గా వచ్చినట్టుగా మనం భావించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది మొదటి లెక్క. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే నేను రెండో లెక్కకి వెళ్తా. ఏమైనా డౌట్ ఉందా? హలో
లేదు సార్ లేదు సార్. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉంటాం. 11 మంది. లేదు లేదు 9 మెంబర్స్ సార్. 9 9 మంది 11 ఉన్నారా? లేదు సార్ లేదు సార్. యేసురాజు గారు లేనట్టు అందరూ ఉన్నారు. 9 మంది. యేసురాజు లేడు, అందరూ ఉన్నారుగా. యేసురాజు కూడా వచ్చాడా? వచ్చాడండి ఇప్పుడు. మొత్తం ఎంతమంది ఉన్నారు? వచ్చేయండి. మొత్తం ఎంతమంది ఉన్నారా? అజయ్ కూడా లేడండి. అజయ్ లేడండి. సార్ మీకు 10 మంది ఉన్నారండి. 10 మంది ఉన్నారా? సరే, ఓకే. అది ఈ అజయ్ లెక్క. ఏసై గారండి. సరే, 9 మంది ఉన్నారు. సరే, ఈ లెక్క సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. లేదు సార్. సరే, అయితే ఇంకో లెక్కకి వెళ్తాను నేను. చూడండి, ఇంకో లెక్క కొంచెం పెద్ద లెక్క తీసుకుందాం. ఇదిగో చూడండి, ఈ రెండో లెక్క చెప్తున్నా. 31/3/2019తో అంతమయ్యే సంవత్సరానికి 3 స్టార్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఆస్తి అప్పుల జాబితాలోని వివరాలు ఇవ్వబడినాయి. వాటి నుంచి ఊర్ధ్వరూప ఆస్తిబులు పట్టీని తయారు చేయండి. మీరు తయారు చేయాలి. ఇందాట్లాంటి లెక్కే కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే భూమి. నేను ఒకసారి ముందు ఏమి ఇచ్చాడు చదువుతా. భూమి ఇచ్చాడు, తర్వాత భవనాలు, తర్వాత ఈఎస్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం, తర్వాత సాధారణ రిజర్వు, తర్వాత ముగింపు సరుకు, తర్వాత బ్యాంకు నిల్వలు, తర్వాత 12% డిబెంచర్లు, తర్వాత రుణదాతలు, ఆ తర్వాత చెల్లింపు బిల్లులు, తర్వాత గుడ్ విల్ ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ వివరాలు. ఇక రైట్ సైడ్ వివరాలకు వస్తే లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ, తర్వాత నిక్షేప నిధి, తర్వాత ఫర్నిచర్, తర్వాత పెట్టుబడులు, తర్వాత రుణగ్రస్తులు, తర్వాత నగదు, తర్వాత ఎస్ఎఫ్సి నుంచి అప్పు, తర్వాత చెల్లించవలసిన ఖర్చులు, ఆ తర్వాత ఏంటంటే స్వల్పకాలిక అప్పులు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. వీటి నుంచి మనం ఏం చేయాలంటే ఆస్తి అప్పులు బట్టి ఊర్ధ్వరూప ఆస్తి అప్పులు బట్టిని తయారు చేయాలి. వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ లేదా ఊర్ధ్వరూప ఆస్తి అప్పులు బట్టిని మనం తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులో అంశాలు ఏవి ఇందులోకి వస్తాయో మనం తెలుసుకుందాం. అంశాలు ఏవేవి ఇందులోకి వస్తాయో మనం తెలుసుకుందాం. అందులో మొదటిది భూమి. ఇందులోకి వస్తుంది భూమి. దీర్ఘకాలిక ఆస్తి, స్థిరాస్తులకు వస్తుంది. స్థిరాస్తి, భవనాలు స్థిరాస్తి, ఈక్విటీ వాటా మూలధనం, వాటాదారు నిధులకు వస్తుంది. ఎస్ అంతే, కరెక్ట్, వెరీ గుడ్. సాధారణ రిజర్వు, వాటాదారు నిధులు, ముగింపు సరుకు, ఎస్ ప్రస్తుత ఆస్తి, బ్యాంకు నిల్వ, ప్రస్తుత ఆస్తి, 12% డిబెంచర్లు, దీర్ఘకాలిక అప్పు అండి. 12% డిబెంచర్లు, దీర్ఘకాలిక అప్పు. ఆ తర్వాత రుణదాతలు, ప్రస్తుత అప్పు, చెల్లింపు హుండీలు, ప్రస్తుత అప్పు, గుడ్ విల్, స్థిరాస్తి, లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ, వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ, వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. నిక్షేప నిధి, ఇది కూడా వాటాదారుల నిధి. ఫర్నిచర్, స్థిరాస్తి అండి. స్థిరాస్తి. పెట్టుబడులు, పెట్టుబడులకు వస్తుంది. రుణగ్రస్తులు, ప్రస్తుత ఆస్తి. తర్వాత నగదు, తర్వాత ఎస్ఎఫ్సి నుంచి అప్పు. ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు అనేది దీర్ఘకాలిక అప్పుల్లో చూపాలి. చెల్లించవలసిన ఖర్చులు, ప్రస్తుత అప్పులు. స్వల్పకాలిక అప్పులు, ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. అలా చూపించినట్లయితే ఈ అంశాలను, దేనికి సంబంధించిన అంశాలు అందులో నమోదు చేసినట్లయితే మనకి ఊర్ధ్వరూప ఆస్తిని బట్టి రావడం అనేది జరుగుతుంటది. చూడండి, ఇప్పుడు అన్ని మరి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, భూమి అనేది దీర్ఘకాలిక స్థిరాస్తులు వస్తుంది. భూమి స్థిరాస్తి, భవనాలు స్థిరాస్తి, ఈక్విటీ వాటా మూలధనం, వాటాదారుల నిధులు, సాధారణ రిజర్వు, వాటాదారుల నిధులు, ముగింపు సరుకు, ప్రస్తుతాస్తి, బ్యాంకు నిల్వ, ప్రస్తుతాస్తి, 12% డిబెంచర్లు, దీర్ఘకాలిక రుణాలు, రుణదాతలు, ప్రస్తుత అప్పు, చెల్లింపు హుండీలు, ప్రస్తుత అప్పు, గుడ్ విల్, స్థిరాస్తి, లాభ నష్టాల ఖాతా, వాటాదారుల నిధులకు వస్తుంది. నిక్షేప నిధి, వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. ఫర్నిచర్, స్థిరాస్తి, పెట్టుబడులకు వస్తుంది. రుణగ్రస్తులు, ప్రస్తుతాస్తులకు వస్తుంది. నగదు, ప్రస్తుతాస్తి, ఎస్ఎఫ్సి నుంచి అప్పు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు. ఎందులోకి వస్తుంది? ఇది
దీర్ఘకాలిక దీర్ఘకాలిక అప్పులు. దీర్ఘ రుణాల్లోకి వస్తుంది. చెల్లించవలసిన ఖర్చులు ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. ఆ తర్వాత స్వల్పకాలిక అప్పులు కూడా స్వల్పకాలిక అప్పుల్లోనే చూపించాలి. అది ప్రస్తుత అప్పుల్లో చూపించాలి. స్వల్పకాలిక అప్పులు అంటే దీర్ఘకాలిక రుణాల్లో చూపిస్తాం. స్వల్పకాలిక అప్పులు అంటే స్వల్పకాలిక అప్పుల్లోనే మనం చూపించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నివేదిక, ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. స్క్రోల్ చేస్తే నేను స్క్రీన్ మీద కనపడుతుంది. హెడ్డింగ్ ఏమైనా పెట్టామంటే 31/12/2019 నాటి 3 స్టార్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక. 3 స్టార్ కంపెనీ యొక్క ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక అని చెప్పి మూడు కాలమ్స్ కొట్టాము. అవి ఏంటంటే వివరాలు, తర్వాత మొత్తం ఇన్నర్ కాలం మొత్తము రూపాయలు, తర్వాత అవుటర్ కాలం కూడా మొత్తము రూపాయలు. ఇందులో ఫస్ట్ ప్రస్తుత ఆస్తులు మనకి ఏమేమి వస్తాయి అనేది మనం ఇప్పుడు లెక్కలోకి వెళ్ళాలి. లెక్కలోకి వెళ్తే మనకి ప్రస్తుత ఆస్తులు ఏమొస్తాయి చూడండి. ఎడమవైపున ఏమున్నాయి? భూమి, భవనాలు, సాధారణ ముగింపు సరుకు ఒకటి ఉంది. ముగింపు సరుకు ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. ఆ తర్వాత బ్యాంకు నిల్వ ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. ఆ తర్వాత కుడివైపున మనం వెళ్ళామనుకోండి, కుడివైపున చూడండి రుణగ్రస్తులు ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. తర్వాత నగదు, ఇది కూడా ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తుంది. చూడండి వీటిని కూడా మనం ఇక్కడ నమోదు చేసాం. ఏంటిది? ముగింపు సరుకు, ఆ తర్వాత బ్యాంకు నిల్వ, ఆ తర్వాత బ్యాంకు నిల్వ, ఆ తర్వాత రుణగ్రస్తులు, ఆ తర్వాత నగదు, ఇవి మనం ప్రస్తుత ఆస్తుల్లో నమోదు చేసాం. ఇవి ముగింపు సరుకు ఎంత అంటే 6 లక్షల, ముగింపు సరుకు 6,50,000, బ్యాంకు నిల్వ 7 లక్షలు, రుణగ్రస్తులు 8,50,000, నగదు 11,200. ఈ నాలుగు మనం కూడినట్లయితే, ఈ నాలుగిటిని మనం కూడినట్లయితే ప్రస్తుత ఆస్తుల యొక్క మొత్తం ఎంత వస్తుందంటే 22,11,200 వచ్చింది. ఇది ప్రస్తుత ఆస్తుల యొక్క మొత్తం 22,11,200 రావడం అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ స్థిరాస్తులు. నెక్స్ట్ రెండో క్యాప్షన్ ఏంటంటే స్థిరాస్తుల్లోకి మనం ఒకసారి లెక్కలోకి వెళ్తే స్థిరాస్తులు ఏమున్నాయో చూడండి. ఏమున్నాయి స్థిరాస్తులు చూడండి లెక్కలో ఒకసారి. మీకు స్క్రీన్ మీద కనపడుతుందా లెక్క? స్క్రీన్ మీద భవనాలు, భూమి ఒకటి, భవనాలు ఒకటి, ఇంకా ఫర్నిచర్, భూమి, భవనాలు, గుడ్విల్, ఫర్నిచర్, ఈ నాలుగు కూడా మనకి స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు. చూడండి ఈ నాలుగు కూడా మనకి స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు. ఎంత ఉందంటే భూమి యొక్క విలువ ఎంత? 10 లక్షలు ఉంది. తర్వాత భవనాలు 7,60,000. ఆ తర్వాత గుడ్విల్ ఎంత ఉందంటే 8 లక్షలు ఉంది. ఆ తర్వాత ఫర్నిచర్ ఎంత ఉందంటే 3,22,000. ఈ నాలుగు మనం టోటల్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 28,82,000, 28,82,000 వచ్చింది స్థిరాస్తుల మొత్తము అది. ఇక నెక్స్ట్ పెట్టుబడులు. నెక్స్ట్ క్యాప్షన్ ఏంటంటే ఆస్తుల్లో మొదటిదేమో ప్రస్తుత ఆస్తులు, రెండోది స్థిరాస్తులు, మూడోది ఏంటంటే పెట్టుబడులకు సంబంధించి మనకి లెక్కలో ఏమిచ్చాడు? పెట్టుబడులకు సంబంధించి మనకు లెక్కలో ఎక్కడిచ్చాడో చూడండి. ఇదిగో ఇక్కడ కుడివైపున ఇచ్చాడు పెట్టుబడులు. ఈ పెట్టుబడుల యొక్క మొత్తం ఎంత అంటే 2 లక్షలు. ఈ 2 లక్షల రూపాయలని మనం ఏం చేస్తామంటే ఈ 2 లక్షల రూపాయలని మనం ఏం చేస్తామంటే పెట్టుబడుల్లో చూపించాలి. మూడో హెడ్డింగ్ పెట్టుబడులు. ఈ 2 లక్షల రూపాయలు పెట్టుబడుల్లో చూపించి మనం దీన్ని టోటల్ చేసాం చూడండి. టోటల్ చేస్తే 2 లక్షలు వచ్చింది. ఇది దీనికి ఏమైనా రాస్తామంటే దీని ఎదురుగా మొత్తం పెట్టుబడులు అని చెప్పి రాసాం. అట్లాగే పైన ఈ 28,82,000 స్థిరాస్తుల మొత్తం అని రాసాం. ఆ పై దానికి ప్రస్తుత ఆస్తుల మొత్తం 11,22,000 రాసాం. ఇక నెక్స్ట్ నాలుగవ క్యాప్షన్ ఏంటంటే ఆస్తుల్లో నాలుగో క్యాప్షన్ ఏంటంటే చిల్లర మల్లర వ్యయాలు. సహజంగా ప్రాథమిక ఖర్చులు ఉంటాయి, అవి ఈ లెక్కలో ఏమీ లేవు. అవి ఈ లెక్కలో ఏమీ లేవు. కాబట్టి మనం ఏం చేసామంటే నిల్ అని పెట్టాం. టోటల్ కూడా నిల్ అవుతుంది. నిల్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం యాడ్ చేయాలి. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే ప్రస్తుత ఆస్తుల మొత్తం. ఈ ప్రస్తుత ఆస్తుల మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ చూపించాలి. ఒకటి ప్రస్తుత ఆస్తుల మొత్తం, రెండోది ఏంటంటే స్థిరాస్తుల మొత్తం, ఈ స్థిరాస్తుల మొత్తం. తర్వాత మూడోది
మొత్తం పెట్టుబడులు నాలుగోది ఏంటంటే నిల్లు ఏమీ లేవు కాబట్టి నిల్లు కాబట్టి 1+2+3+4 ఒకటి అంటే ప్రస్తుతాస్తులు, రెండోదేమో స్థిరాస్తులు, మూడోదేమో పెట్టుబడులు, నాలుగోదేమో చిల్లర మల్లర వ్యయాలు. ఈ నాలుగు కూడా మనం టోటల్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే టోటల్ ఆస్తుల యొక్క టోటల్ 52,93,200 అనేది వస్తుంది. ఆస్తుల యొక్క టోటల్ 52,93,200 అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆస్తులు అయిపోయినాయి. ఆస్తులు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పులకు సంబంధించినటువంటి వివరాలు మనం చూడాలి. అప్పుల్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించాం? అప్పుల్ని 3 రకాలుగా వర్గీకరించాం. ఒకటి ప్రస్తుత అప్పులు, రెండోది దీర్ఘకాలిక రుణాలు, మూడోది వాటాదారుల నిధులు. మొదటిదేమో ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, వాటాదారుల నిధులు అని చెప్పి వర్గీకరించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ముందు ఏం చేద్దామంటే ప్రస్తుత అప్పులు ఏమున్నాయో మనం లెక్కలోకి వెళ్తే మనకి ప్రస్తుత అప్పులు ఏమున్నాయో చూడండి. ప్రస్తుత అప్పులు భూమి, భవనాలు, ఈక్విటీ వాటా మూలధనం, సాధారణ రిజర్వు, ముగింపు సరుకు, బ్యాంకు నిల్వ, తర్వాత రుణదాతలు ప్రస్తుత అప్పే కదా ఏంటి? రుణదాతలు దాని కింద ప్రస్తుత అప్పు. ఆ తర్వాత ఇంకేమన్నాయి మనకి? చెల్లించవలసిన ఖర్చులు ఒకటి ఉంది. ఆ తర్వాత స్వల్పకాలిక రుణాలు. ఈ 4 కూడా దేనికి సంబంధించినవి? ప్రస్తుత అప్పుల్లో నమోదు చేయాలి. ఈ 4 కూడా ప్రస్తుత అప్పుల్లో నమోదు చేయాలి. చూడండి, ఇదిగోండి, రుణదాతలు 4,45,000. ఆ తర్వాత చెల్లింపు బిల్లులు 5 లక్షలు. ఆ తర్వాత చెల్లించవలసిన ఖర్చులు 12,000. తర్వాత స్వల్పకాలిక అప్పులు 93,680. ఈ 4 కూడా మనం యాడ్ చేయాలి. ఈ 4 కూడా మనం కూడితే మనకి ఏమవుతుంది? 4 కూడితే మనకి ఏమొస్తుందంటే 10,50,680 వచ్చింది. 10,50,680 అంటే ప్రస్తుత అప్పుల యొక్క మొత్తం నిల్వ 10,50,680 వచ్చింది. అది క్యాప్షన్, ఏ క్యాప్షన్ అదే. ఒకటి ప్రస్తుత అప్పులకు సంబంధించి. రెండోది ఏంటంటే దీర్ఘకాలిక అప్పులు మనకి లెక్కలో ఏమున్నాయో చూద్దాం. చూడండి, ముందు వరుసనే చూసుకుంటారండి. భూమి, భవనాలు, ఈక్విటీ వాటా మూలధనం, సాధారణ రిజర్వు, ముగింపు సరుకు, బ్యాంకు నిల్వ. ఈ 12% డిబెంచర్లు చూడండి. 12% డిబెంచర్లు అనేది దీర్ఘకాలిక రుణం. రుణదాతలు, చెల్లింపుండీలు, గుడ్విల్, తర్వాత లాభ నష్టాల ఖాతా, తర్వాత నిక్షేప నిధి, ఆ తర్వాత ఫర్నిచర్, పెట్టుబడులు, రుణగ్రస్తులు, నగదు. ఇంకోటి ఇక్కడ చూడండి, ఏంటిది? ఎస్ఎఫ్సి నుంచి అప్పు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు ఎంత ఇచ్చాడంటే 2 లక్షలు ఇచ్చాడు. ఈ వైపునేమో 12% డిబెంచర్లు 8 లక్షలు ఒకటి ఉంది. ఎస్ఎఫ్సి నుంచి అప్పు 2 లక్షలు ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి అప్పుల్లోకి వెళ్ళి దీర్ఘకాలిక రుణాలు, అప్పుల్లో మనకి దీర్ఘకాలిక రుణాలు అని ఉన్నాయి. అందులో చూడండి, 12% డిబెంచర్లు 8 లక్షలు ఇక్కడ చూపించాం. అదేవిధంగా ఎస్ఎఫ్సి నుంచి అప్పు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు 2 లక్షలు. ఈ 2 కూడా మనకి టోటల్ చేసినట్లయితే ఎంత వచ్చిందంటే 10 లక్షలు వచ్చింది. ఏంటిది? దీర్ఘకాలిక అప్పుల మొత్తం ఎంత వచ్చిందంటే మనకి 10 లక్షలు రావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అప్పుల్లో మనకి మూడో క్యాప్షన్ ఏంటంటే అప్పుల్లో మూడో క్యాప్షన్ ఏంటంటే వాటాదారుల నిధులు. ఇక ఇది లాస్ట్ అప్పుల్లోకి ఏంటంటే మనకి లాస్ట్ అంశం అప్పుల్లోకి ఇది. ఇందులో చూద్దాం, లెక్కలోకి వెళ్ళి మనకి వాటాదారులకు సంబంధించినటువంటి నిధులు ఏమేమి ఉన్నాయి చూడండి. భూమి, తర్వాత భవనాలు, తర్వాత ఈక్విటీ వాటా మూలధనం. ఇది ఎందులోకి వస్తుంది? వాటాదారుల నిధులు. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది? సాధారణ రిజర్వ్ కూడా వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఈ లైన్లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నిక్షేప నిధి, లాభ నష్టాల ఖాతా. కుడివైపున ఉన్నాయి. లాభ నష్టాల ఖాతా ఉంది. ఆ తర్వాత నిక్షేప నిధి ఉంది. తర్వాత నిక్షేప నిధి. అంతే, ఇంకేమీ లేవుగా. అంతే, ఇంకేమీ లేవు. ఈయన ఈక్విటీ వాటా మూలధనం ఒకటి, సాధారణ రిజర్వ్ ఒకటి, లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ ఒకటి, ఆ తర్వాత నిక్షేప నిధి. ఈ 4 అంశాలు అనేవి ఉన్నాయి. ఈ 4 అంశాలు చూడండి. ఒకటి ఫస్ట్ ఈక్విటీ వాటా మూలధనం అనేది 18 లక్షలు. తర్వాత సాధారణ రిజర్వు 2,02,000. తర్వాత లాభ నష్టాల ఖాతా, క్రెడిట్ నిల్వ 1,90,520. ఆ తర్వాత నిక్షేప నిధి 10,50,000. ఈ 4 కూడితే ఎంత వచ్చిందంటే
ఎంత వచ్చింది? ఇది 4 కూడితే 32,42,500 వచ్చింది. ఇది దీని ఎదురుగా ఏమని రాస్తామంటే మొత్తం వాటాదారుల నిధులు అని రాస్తాం. ఇప్పుడు ఈ 3 కూడా యాడ్ చేస్తాం మనం. లెక్కలో ఇచ్చినటువంటి 3 అదేంటిదంటే, ఒకటి ప్రస్తుత ఆస్తులు, రెండోది దీర్ఘకాలిక ఆస్తులు, మూడోది వాటాదారుల నిధులు. ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకి మొత్తం అప్పులు అనేవి వస్తాయి. ఇది చూడండి, ఇది ప్రస్తుత ఆస్తుల యొక్క మొత్తం. ఈ ప్రస్తుత ఆస్తుల యొక్క మొత్తాన్ని ఒకటితో యాడ్ చేస్తాం. రెండోది దీర్ఘకాలిక అప్పుల మొత్తం ఇది. తర్వాత మూడోది అంటే మనకి పైనే ఉంది ఈ 3. ఇది ఈ మొత్తం వాటాదారుల నిధులు ఈ 3 1 + 2 + 3 కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 52,93,200 అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ పైన మనకి పైన ఆస్తులు కూడా చూడండి, ఇక్కడ 52,93,200 అనేది వచ్చింది. 52,93,200 అనేది వచ్చింది. ఇక్కడ అప్పులు కూడా 52,93,200 అనేది సరిపోయింది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వివరాలతో మనం లెక్కలోకి వెళ్దాం. మనకి ఇచ్చినటువంటి వివరాలతో మనం ఊర్ధ్వరూప ఆదాయ నివేదికను తయారు చేసినట్లయితే ఆస్తులు మరియు అప్పులు రెండూ కూడా మనకి కరెక్ట్గా సరిపోవడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను చెప్తా. చాలా ఈజీ, ఇది గుర్తుపెట్టుకోవడం మనకి. లేవు సార్, డౌట్ లేవు సార్. నమూనా నిన్న తేజ గడు రాలేదు, ఆ తర్వాత బాలు గడు రాలేదు, ఇంకెవడు రాలేదు నిన్న. రానోళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను చెప్తా. నిన్న విన్నారు కాబట్టి, నిన్న విన్నవాళ్ళు శాలేం కానీ, జైపాల్ కానీ, లేదా గోపి కానీ, యేసురాజు కానీ, వీళ్ళందరికీ ఈజీగానే ఉంటుంది. నిన్న క్లాస్కి రానివ్వటువంటి వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు, ఏది ఎందులోకి వేసుకోవాలి అనేది. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఊర్ధ్వరూప ఆస్తులు బట్టిని 2 రకాలుగా వర్గీకరిస్తాం. మొట్టమొదటిగా మనం ఆస్తులు తీసుకుంటాం. ఆస్తుల్ని 4 క్యాప్షన్లో వర్గీకరిస్తాం. ఒకటి ప్రస్తుతాస్తులని వర్గీకరిస్తాం. తర్వాత రెండోదేమో స్థిరాస్తులు అని చెప్పి రెండో దానిని స్థిరాస్తులు అని చెప్పి వర్గీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత మూడోది ఏంటంటే పెట్టుబడులు, నాలుగోది ఏంటంటే చిల్లర మల్లర వ్యయాలు. అదేవిధంగా అప్పుల్లోకి వచ్చేటప్పటికి నెంబర్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, ABCD అని రాసుకోవచ్చు, 1 2 3 అని రాసుకోవచ్చు. కానీ ఆస్తులు ఏవైతే రాశారో అప్పుల్లో కూడా అవే రాయండి. ఆస్తుల్లో 1 2 3 అని చెప్పి అప్పుల్లో మాత్రం ABCDలు రాయొద్దు, రెండూ కూడా ఒకటే రాసుకోండి. అప్పుల్లోకి వచ్చినప్పటికి ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు, వాటాదారుల నిధులు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా ఏ అంశాలు ఎందులో ఉంటాయో మనం బాగా జాగ్రత్తగా తెలుసుకోగలిగినట్లయితే, ప్రస్తుత ఆస్తులు ఏముంటాయంటే బ్యాంకులో నగదు, తర్వాత చేతిలో నగదు, ఆ తర్వాత సరుకు, తర్వాత రుణగ్రస్తులు, తర్వాత వసూలు హుండీలు ఉంటాయి. తర్వాత స్థిరాస్తుల్లో భవనాలు, ఫర్నిచర్, యంత్రాలు, ప్లాంటు యంత్రాలు లేదా గుడ్విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్లు అనేవి స్థిరాస్తుల్లో ఉంటాయి. పెట్టుబడులు కానీ 10% పెట్టుబడులు కానీ 5% పెట్టుబడులు కానీ ఇట్లా ఉంటాయి. తర్వాత చిల్లర మల్లర వ్యయాలు, సహజంగా ప్రాథమిక ఖర్చులు అనేవి చిల్లర మల్లర వ్యయాల్లో ఉండటం అనేది జరుగుతుంది. ఈ 4 కూడినట్లయితే మనకి ప్రస్తుత ఆస్తుల మొత్తం అనేది రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రస్తుత అప్పులు ఏముంటాయంటే రుణదాతలు, చెల్లింబిల్లులు, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, చెల్లింపుండీలు, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, పన్ను కోసం ఏర్పాటు చెల్లించాల్సిన ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని రుణదాతలు ప్రస్తుత అప్పుల్లో చూపిస్తాం. ఆ తర్వాత దీర్ఘకాలిక రుణాలు అంటే డిబెంచర్లు, తర్వాత ఇతర ద్రవ్య సహాయక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, బ్యాంకుల నుంచి కానీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, IDBI ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, లేదా ఇతర ద్రవ్య సహాయక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తీసుకున్నటువంటి రుణాలు కూడా దీర్ఘకాలిక రుణాలను చూపిస్తాం. అదేవిధంగా బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్, దీర్ఘకాలం అంటే కూడా దానిని కూడా దీర్ఘకాలిక రుణాలే చూపించాలి. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అని ఏమీ చెప్పకపోయినట్లయితే దానిని స్వల్పకాలిక రుణాల్లో చూపిస్తాం. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ దీర్ఘకాలిక, ఏమి లాంగ్ టర్మ్ అన్నాడు అనుకోండి, శాశ్వతం అన్నా లేదా లాంగ్ టర్మ్ అన్నా సరే దానిని దీర్ఘకాలిక రుణాల్లో చూపించాలి. ఇక నెక్స్ట్ చివరిది ఏంటంటే వాటాదారుల నిధులు. ఈ వాటాదారుల నిధులు అనేవి వాటాదారుల నిధుల్లో మనకి ఏమొస్తాయంటే మూలధనం వస్తుంది. మూలధనంలో రెండు వస్తాయి, ఈక్విటీ వాటా మూలధనం వస్తుంది, ఆధిక్యపు వాటా మూలధనం కూడా వస్తుంది. ఈ ఆధిక్యపు వాటా మూలధనంలో మరలా రకరకాలు ఉంటాయి. సంచిత ఆధిక్యపు వాటాలని, అసంచిత ఆధిక్యపు వాటాలని, విమోచనీయ ఆధిక్యపు వాటాలు, అవిమోచనీయ ఆధిక్యపు వాటాలు, మళ్ళీ భాగాన్ని పంచుకునే ఆధిక్యపు వాటాలు, మళ్ళీ భాగాన్ని పంచుకొని ఆధిక్యపు వాటాలు, ఇట్లా రకరకాల ఆధిక్యపు వాటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటాదారుల నిధుల్లోనే చూపించాలి. ఆ తర్వాత ఏమిటంటే సాధారణ రిజర్వ్ ఉంటుంది. సాధారణ రిజర్వ్ని వాటాదారులో చూపించాలి. నిక్షేప నిధి ఏదైనా ఉన్నట్లయితే దానిని కూడా వాటాదారుల నిధుల్లో చూపించాలి. తర్వాత లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఉంటే దానిని కూడా వాటాదారుల నిధుల్లో చూపించాలి. ఇవన్నీ కూడితే మొత్తం వాటాదారుల నిధులు వస్తాయి.
ఇప్పుడు మొత్తం మనకి 3 ఉంటాయి. ప్రస్తుత ఆస్తులు, ఆ తర్వాత దీర్ఘకాలిక అప్పులు, తర్వాత వాటాదారు నిధులు. ఈ 3 కూడినట్లయితే అప్పుల మొత్తం అనేది వస్తది. పైన 4 కూడితే ఆస్తుల మొత్తం వస్తది. ఈ 3 కూడితే అప్పుల మొత్తం అనేది రావడం జరుగుతుంది. ఈ 2 కూడా సమానం అయిపోవాలి. ఆస్తులు మరియు అప్పులు సమానం అయిపోయినట్లయితే మనకిచ్చినటువంటి వివరాలతో మనం తయారు చేసినటువంటి ఊర్ధ్వరూప ఆదాయ నివేదిక ఖచ్చితంగా కరెక్ట్‌గా మనం తయారు చేసినట్లుగా భావించడం అనేది జరుగుతుంది విద్యార్థులారా. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ అంశంలో మీకు డౌట్ ఉంటే అడిగితే నేను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. చెప్పండి, ఏమైనా లేదు డౌట్లు సార్. ఉన్నాయా? ఎరా లేదు సార్. టైం ఉందో ఇంకా? బాలు బాలు సార్ చెప్పండి సార్. ఏం సార్ నిన్న ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? వినండి, అవునండి. నిన్న ఫోన్ పని చేయలేదండి. ఎందుకని నెలకి కొట్టిపోయావు? బాగా పనిచేసేదేమో. అదే అలా కొడితేనే పని చేయలేదండి. నేను అందుకనే నా ఫోన్ నేను పని చేయాలి. నేను కొత్త ఫోన్ కొన్నా. ఏంటిది అది? రెడ్మీ నోట్ ప్రో 10 అంట. నోట్ ప్రో 10 సార్. ప్రో 10 అంట. 19,000 వెంటనే ఈ క్లాసుల కోసం వెంటనే మా అబ్బాయిలు తీసుకొచ్చాడు. నా ఫోన్ ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. ఆ, మీ క్లాసులకు రండి, మీరు ఎట్లాగైనా సరే క్లాసులకు రావాల్సింది. అటెండెన్స్ ఇప్పుడు వస్తామండి. నిన్న ఫోన్ కొద్దిగా డ్యామేజ్ అయిందండి, అంతే దానివల్ల. అదే మీరు క్లాసుకు రాకపోతే అర్థం అదే కాదండి. స్మెల్ చూడండి, నేను వచ్చిన వాళ్ళు గోపి కానీ, శాలింరాజు కానీ, పాల్ గాడు కానీ వీళ్ళంతా బాగా చెప్తున్నారు. మీరు నిన్న రాకపోవడం వల్ల చూసారు ఎంత వెనకబడిపోయి ఉన్నారో. క్లాసు రోజు డైలీ క్లాస్కి అటెండ్ అయితే తర్వాత నోట్స్ ఇవ్వడం అనేది నేను దీన్ని ఇందులో పెడతానా, ఏది మన కాలేజీ యూట్యూబ్ లింక్లో పెడతానా. Group లో GDC సార్ మన కాలేజ్ ఏంటి ఎందుకండి, మాకంటూ ఒక గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారండి సార్. నేను యాడ్ చేశాను, మీకు వాట్సాప్లో యాడ్ చేసిన, వాట్సాప్లో పెట్టాను. హలో, నేను వాట్సాప్లో పెట్టాను. అదేనండి, ఏం పెట్టినా సరే మా గ్రూప్ ఉందండి, సంజయ్ సార్ గ్రూప్ ఒకటి ఉందండి, అందులో పెట్టండి. వాట్సాప్ గ్రూప్లో పెట్టా, కాలేజీ వాట్సాప్ గ్రూప్లో. ఓకే సార్. లేదా మళ్ళీ అందులో తర్వాత ఇందులో ఉంటుంది, ఇందులో యూట్యూబ్లో ఉంటుంది. అందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఇవాళ చెప్పిన లెక్కలన్నీ 2 లెక్కలు కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టా, మీరు చూసుకోండి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఓకే. అలాగే సార్. పీడిఎఫ్ పెట్టారు కదండి మా గ్రూప్ లో. పెట్టా చూసాను సార్, చూసాను. చూసావా? పీడిఎఫ్ పెట్టారు సాలేమా? పెట్టాను సాలేమో, నువ్వు నోట్ చేసుకో. పవన్ నోట్ చేసుకుంటా. నేను కొత్త బుక్ పెడుతున్నాను. నేను కొత్త బుక్ ఎవరి దగ్గర కొట్టేసా? లేదండి, నాకు కొన్నాను 35 రూపాయలు పెట్టి. సరే, జాగ్రత్త. సరేనండి. మన ఏరియాలో కేసులు బాగా తగ్గినాయా? తగ్గినాయండి. వచ్చామంటే వచ్చేస్తాను కాలేజీకి. మరి మనకదా ఈ లాక్డౌన్ ఎత్తేయాలి కదా. ఈ 10వ తారీఖు వరకు గవర్నమెంట్ లాక్డౌన్ పొడిగించింది కాబట్టి అంతవరకు మన క్లాసులు తీసుకోవడం కుదరదు. ఆ తర్వాత చూద్దాం. సరేనండి, మీరు ఎప్పుడు వచ్చామంటే అప్పుడు వచ్చేస్తానండి. 2 గంటలకి మళ్ళీ ఆడిటింగ్ క్లాస్ ఉంటుంది, దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. సరేనండి. మీరు వెంటనే రావాలి. నేను మీకు 10 సార్లు ఫోన్ చేయలేను. ఇప్పుడు ఈ క్లాసుకి రాయింది ఎవరో? డిఎస్కే ఒకటి రాలేదు, హాస్పిటల్కి వెళ్ళాడంట. ఇంకెవరో? అందరూ వచ్చేయండి. మధ్యలో ఆగిపోయాడండి. సరే, వచ్చాడు కదా. మరి మరి ఫోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో. 10 మంది వచ్చారు అయితే. 10 మంది అండి. మరి 2 గంటలకు డిఎస్కే కూడా మధ్యలో వచ్చాడండి. వచ్చాడా? సరే, నేను ఆ ఫోన్ చేస్తే- డిఎస్కే మధ్యలో వచ్చి కాసేపు అన్నాడండి. ఇప్పుడు కూడా ఉన్నాడండి డిఎస్కే. సరే డిఎస్కే ఉన్నాడు. సరే, ఓకే, మంచిదైతే. వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేశారు, హాస్పిటల్కి వెళ్ళారని అన్నారు. మీరు ఏదో మరి ఆ విషయం ఏదో చెప్తారన్నారు, మరి ఏమి మాట్లాడలేదండి ఎవరు? వాళ్ళు అసలు సార్ ఎన్నిసార్లు అడిగినా ఈ ఎవడ మాట్లాడతలేదండి. సరే, మన కాలేజీ తీసిన తర్వాత మాట్లాడదాం అయితే దాని గురించి. ఓకే సార్. ఈ లోపు ఏం మాట్లాడుకో, కాలేజీ తీసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఉంటాం మరి, టైం అయిపోయింది. ఓకే సార్. మధ్యాహ్నం 2 గంటలకు రండి. ఓకే సార్. బాయ్ సార్. ఓకే.